హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, బస్ స్టాండ్ దగ్గర, గుంటూరులో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వి స్పీక్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఉమెన్స్ హెల్త్. ఈ రోజు చాలా కామన్ గా పేషెంట్లు అడిగే డౌట్ ని క్లారిఫై చేయాలనుకుంటున్నా ఈ వీడియోలో. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసిన తర్వాత వెంటనే బాత్రూమ్ కి వెళ్ళొచ్చా, వాష్ చేసుకోవచ్చా, అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అని చాలా మంది భయపడుతూ పదే పదే మొహమాట పడుతూ అడుగుతూ ఉంటారు. బేసిక్ గా ఎనాటమీ గురించి ఒకసారి చెప్తాను. భార్యాభర్తలు ఇద్దరు కలిసినప్పుడు వీర్యం కణాలు వచ్చి వెజ్జనాలు డిపాజిట్ అవుతాయి అనమాట. అక్కడ నుంచి స్పీడ్ గా కదులుతూ గర్భసంచి ముఖద్వారం ద్వారా గర్భసంచి లోపలికి వెళ్ళి అక్కడ నుంచి ట్యూబ్ లోకి వెళ్తాయి కణాలు. సో ఈ అండం విడుదలైన అండాశయంలో నుంచి విడుదలైన అండము విడుదలవ్వగానే ఆ ట్యూబ్ సక్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అది సక్ చేసేసుకొని ట్యూబ్ లోకి తీసుకొచ్చుకుంటుంది అనమాట ఆ అండాన్ని. సో ఆ టైంలో వీర్యం కణాలు కూడా ఆ ట్యూబ్ లోకి వెళ్తే రెండు కలిసి ఫర్టిలైజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తుంది. అది ఏ టైంలో అంటే పీరియడ్ వచ్చిన 12వ రోజు నుంచి 18వ రోజు మధ్యలో, ఓవులేషన్ టైంలో. ఆ టైంలో ఆ వీర్యం కణాలు రెండు కలవటం వల్ల, కణము వీర్యం కణము అండము రెండు కలవటం వల్ల ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. సో బేసిక్ డౌట్ గురించి ఏంటంటే, ఇప్పుడు ఇంటర్ కోర్స్ అయిన తర్వాత వీర్యం కణాలు వెజ్జనాలో డిపాజిట్ అవుతాయి కదా, ఆ వెజ్జనాల నుంచి యూట్రస్ ద్వారా ట్యూబ్ లోకి సక్ చేసుకుని అక్కడికి వెళ్ళడానికి డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే ఒక 13 to 15 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ డిపాజిట్ అయిన వీర్యం కణాలు వెజ్జనాలో మిలియన్స్ ఆఫ్ కణాలు డిపాజిట్ అవుతాయి. ఆ డిపాజిట్ అయిన వీర్యం కణాలన్నీ అక్కడి నుంచి గర్భసంచిలోకి వెళ్ళడానికి కొన్ని థౌజండ్స్ మాత్రమే వెళ్ళగలుగుతాయి. కదిలే శక్తి బాగున్నా కూడా కొన్ని థౌజండ్స్, కొన్ని వేలు మాత్రమే గర్భసంచిలో ఎంటర్ అవుతాయి అనమాట. అక్కడ నుంచి ట్యూబ్ సక్ చేసుకుంటుందన్న నెగిటివ్ ప్రెషర్ తోటి అవి అక్కడికి కొన్ని ఫ్యూ హండ్రెడ్స్, ఒక 200 300 కణాలు మాత్రమే ట్యూబ్ లోకి ఎంటర్ అవుతాయి అనమాట. ఇన్ని మిలియన్స్ లో నుంచి 2-3 హండ్రెడ్స్ మాత్రమే ట్యూబ్ లోకి ఎంటర్ అవుతాయి. ఆ ఎంటర్ అయిన తర్వాత అవి వీర్యం కణాలు ఆ అండాన్ని కలవడానికి మంచి యాక్టివ్ గా, మోర్ఫాలజీ అంటే దానికి హెడ్, బాడీ, నెక్, టెయిల్ ఉంటుంది అనమాట. ఈ మోర్ఫాలజీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. 1-2 వీర్యం కణాలు మాత్రమే వెళ్ళి ఎంటర్ అవడానికి, పెనట్రేట్ అవడానికి ట్రై చేస్తాయి. ఒకటి లోపలికి ఎంటర్ అవుతుంది అనమాట. ప్రాసెస్ లో ఇది వెళ్ళడానికి కూడా ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుంది, ట్రావెలింగ్ టైం. మంచి వీర్యం కణాలు కదలిక శక్తి ఉన్నాయి. ఈ 10-15 మినిట్స్ వాష్ చేసుకోవడం, ఏదైనా డూషింగ్ చేసుకుంటారు కొంతమంది. అలాంటి చేసుకోవడం వల్ల లోపల కణాలన్నీ వేస్ట్ అయిపోతా ఉంటాయి. సో మినిమం ఒక 10-15 మినిట్స్ టైం ఇస్తే కూడా ఈ కణాలు లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. అంటే వాష్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ రాదు అనే రూల్ లేదు. కొన్ని చాలా బాగా హైలీ మొటైల్ స్పర్మ్స్ ఉంటాయి. అవి ఒక 2-3 మినిట్స్ ఫాస్ట్ గా వెళ్ళిపోయేసి ట్యూబ్ లో ఎగ్గును కలుస్తాయి అనమాట. సో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఇది ఒక రీజన్ కానే కాదు. అండ్ ఏ పొజిషన్ లో ఉంటే అది డిపాజిట్ అయిన లోపలికి వెళ్తాయి అనే దాని గురించి కూడా నాట్ ఎట్ ఆల్ స్పెసిఫిక్. ఏ పొజిషన్ కంఫర్టబుల్ గా ఉంటే ఆ పొజిషన్. అండ్ ఇంకొక టెన్షన్ ఏంటి, ఈ డిపాజిట్ అయిన వీర్యం కణాలు ఆ అండము ఎన్ని రోజులు ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ ఉంటుంది అంటే, అండాశయంలో అండానికి బయటకు వచ్చినాక ఒక 15 to 24 అవర్స్ లో కణం వచ్చి దానికి కలిస్తే ప్రెగ్నెన్సీ ఫర్టిలైజ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. అదే హస్బెండ్ వీర్యం కణాలు అయితే వెజనాలో యాక్టివ్ గా ఫర్టిలైజింగ్ కెపాసిటీ 2 to 3 డేస్ వరకు ఉంటది అనమాట, సర్వైయింగ్ కెపాసిటీ. అందుకని ఓవులేషన్ కి ఒక 2 డేస్ ప్లస్ ఆర్ మైనస్ ఇంటర్ కోర్స్ అయినా 2-3 రోజులు ఉంటాయి కాబట్టి స్పర్మ్స్ ప్రెగ్నెన్సీ అండాశయాన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ వాషింగ్ వీటి వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మన చేత్తో మనము ఇబ్బంది తెచ్చుకోకుండా ఉంటారనమాట. సో ఈ జాగ్రత్తలు తీసుకొని ప్రెగ్నెన్సీ తెచ్చుకొని హ్యాపీగా బేబీని తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే.